Comedy Show. ఎక్కడెక్కడున్నాడు వాడు ఎప్పుడెప్పుడెప్పుడొస్తాడు నన్ను వాడు ఎప్పుడు చూస్తాడు చిన్ని చిన్ని తప్పులన్నీ చేస్తాడు ఎక్కడెక్కడున్నాడు వాడు ఎప్పుడెప్పుడెప్పుడొస్తాడు నన్ను వాడు ఎప్పుడు చూస్తాడు వచ్చి నన్ను ఎప్పుడెత్తుకెళ్తాడు. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatternak Comedy Show. Alright, so mana Zabardast show ready ga undi kabatti let's welcome our Zabardast judges. Please put your hands together to welcome our K-Square team, Khushbu garu and Krishna Bhagwan garu. Mama Maya Olenkala nenem chedu sollenkala ade Mama Maya Olenkala nenem chedu sollenkala. మరి జడ్జెస్ వచ్చేసారు, లైవ్ ఆడియన్స్ హలో వాళ్ళతో రెడీగా ఉన్నారు కాబట్టి లెట్ మీ వెల్కమ్ మై పార్ట్నర్ ఇన్ క్రైమ్ మానస్. బెల్లా బెల్లా ఈసా బెల్లా బాగున్నావే రసగుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇలా నింపేసావే నిల్లు బెల్లా 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 ఈసా బెల్లా బాగున్నావే రసగుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇలా నింపేసావే నిల్లు బెల్లా. వెల్కమ్ మానస్. థ్యాంక్ యూ. మరి ఏంటి పరిస్థితి ఇవాళ? మీ వాళ్ళు రెడీగా ఉన్నారా ఓడిపోవడానికి? మరి నువ్వు ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేయడం ఆపే. ఫ్యూచర్ ప్రిడిక్షన్ లో నేను చాలా తోపు తెలుసా నీకు? ఎక్కువ తోపు ఏమంటే కాల్ చేస్తా. Okay, ఓకేనా? okay. కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. మాకెప్పుడు కాన్ఫిడెన్స్, మీకే ఓవర్ కాన్ఫిడెన్స్. సరే సరే చూద్దాంలే ఎవరు గెలుస్తారనేది. కానీ ఇవన్నీ తెలియాలంటే ఫస్ట్ మనం ఎపిసోడ్ స్టార్ట్ Yes, చేయాలి. yes, yes. అందరూ వెయిట్ చేస్తున్నారు. So let's begin మన ఇవాల్టి జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. సమానస్ మీ తరఫు నుంచి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? మా తరపు నుంచి హిలేరియస్ గా ఎంటర్టైన్ చేయడానికి మన మిడిల్ క్లాస్ అందరూ కనెక్ట్ అయ్యేలా వాళ్ళందరికీ లగ్జూరియస్ రైడ్ అయిన ఆటో మీద స్కిట్ చేయడానికి వచ్చేస్తున్నారు. ఎవరు? ఆటో రామ్ ప్రసాద్. అదైతే నీ టీమ్ లో ఉంటారు కదా, మా టీం గురించి ఎందుకు ఇస్తాను ఇంట్రొడక్షన్? మరి? మా టీం లో నుంచి వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ చలాకీ చంటి అండ్ పటాస్ ప్రవీణ్. సిగ్గు లేదురా, మనిషి కాదురా, దున్నపోతా. ఏదో ఖాళీగా రోడ్డు మీద తిరుగుతున్నావు కదా, నేను రైటర్ ని చేద్దామని తీసుకొచ్చి నాడు ఆటో మీద కొటేషన్ రాయాలంటే ఏం రాశావు నువ్వు? రాశాను కదా. ఏం రాసావు? జీవితం అనేది ఒక ప్రయాణం, 10 లంగా చూసుకోవాలంటే 10 లంగాలు చూసుకోవాలని రాస్తారా? ఆటో ఎక్కేవాళ్ళు ఏమనుకుంటారా? తెలుగులో వీక్ సార్. సరే తెలుగులో వీక్, ఇంగ్లీషు ఓకే. నేను ఏమని రాయమన్నాను? బాయ్స్ ఆర్ బార్న్ ఫర్ గోల్స్ అని రాయమన్నా. గోల్స్ అని రాయమన్నా. నువ్వేం రాసావు? బాయ్స్ ఆర్ బార్న్ ఫర్ గర్ల్స్ అన్నారు. బుద్ధి జ్ఞానం లేదు, సిగ్గుసరం లేదు నీకు. ఆఫ్టర్ ఆటో కోసం తిట్టాలి ఇప్పుడు. ఆఫ్టర్ ఆల్ ఆటో ఎంత మాట ఎంత మాట్లాడారు లక్ష్మి? అసలు ఆటో అంటే ఏమనుకుంటున్నావురా? ముందు సీటు నడిపే డైరెక్టర్, వెనక సీటు 2 జడ్జిలు, ఇంజను సంస్థరా, వచ్చే కస్టమర్లు 2 యాంకర్లు. తెలీదా నీకు? ప్రపంచంలో మెట్రో బస్సు ఉంటుంది, మెట్రో రైలు ఉంటుంది, ఎలక్ట్రిక్ బస్సు ఉంటుంది, క్యాబులు ఉంటాయి. ఈ 3 పని చేయకపోయినా ఆటో మాత్రం స్టైడీగా ఉంటుందిరా. ఏ గల్లీలోకి వెళ్ళాలన్నా ఆటో కావాల్సిందే. రే ఒకటి గుర్తుపెట్టుకో రే, ఆటో అంటే ఏంటో తెలుసా? ఏంటి సార్? ఒక పేదవాడికి లగ్జరీ కార్ రా. అలాంటి ఆటోని పట్టుకొని అది నడిపేవని ఆఫ్టర్ ఆల్ పోసేస్తా గాడిదే. కుషరం లేదు. ఆటో ఇస్ ఎన్ ఎమోషన్. పాపం ఇదంతా అతనే రాశాడు. మీకు అర్థమైంది కదండి, నేను ఆటో డ్రైవర్ని. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎప్పుడైనా అలిసిపోతే మీకు కావాల్సింది టీ, ఇంకా అలిసిపోతే కావాల్సింది గ్రీన్ టీ. ఎంటర్టైన్మెంట్ కావాలంటే అడగండి చంటి. చంటి ఏం చెప్పావురా?
నేను మసాలా టీ తాగాలి కాబట్టి ఇప్పుడు చూడండి ప్రవీణ్ గారు ఏంటి మసాలా టీ అండి తాగుదాం అనుకున్నాను ఇంట్లో పాలు షుగరు చాయ్ పత్తి అవి లేవు కొంచెం ఇస్తే పెట్టుకొచ్చి తాగిస్తాను ఏవే సుధారాణి కొద్దిగా పాలు కొద్దిగా చక్కెర కొద్దిగా చాపత్త ఇస్తే టీ పెట్టుకొని తాగేస్తానంట చంటి గారు ఓ పని చేస్తా ఓకే డైరెక్ట్ గా చాయ్ తీసుకొని ఇస్తా. అబ్బాయి ఎంత మంచి పేరామండి సిగ్గు లేదా కడుపు కన్నం తిట్టు కట్టి తిట్టు ఇంత అందమైన అమ్మాయి కనిపిస్తే ఇంటికి రావడమేనా? టీ క్యాన్సిల్ ఎందుకు? ఇప్పుడే కాదు నా జీవితంలో ఇంకో టీ ముట్టుకోండి నేను ఆల్రెడీ డికాషన్ టీ గురించి మాట్లాడుతోంది టీ, పా, 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 పా. అరే సిగ్గులేని కదవా వాళ్ళు ఎవరైనా వాళ్ళు వస్తే టీ చేయాలి కాఫీ చేయాలని బుద్ధి లేదు నీకు. ఇంట్లోనేమో బియ్యం లేదు పసుపు లేదు కుంకుమ లేదు బాగలేదు పిల్లలు కానడం లేదు చేత కాదు దున్నపోతలకు ఉన్నావు కడుపు కన్న తింటూ గడి తింటావా? ఏంటి నాకు హార్ట్ అటాక్ వస్తుందండి. అయ్యో హార్ట్ అటాక్ కొత్త పిడిచి వచ్చినట్టు ఎందుకు చెప్తున్నా మరి కూర్చో 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 డాక్టర్ ఏమండి చంటి గారు ఏంటి మా ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చింది సార్. కంగ్రాచులేషన్స్ ఆవిడ ప్రెగ్నెంట్ గా సార్ హార్ట్ అటాక్ వచ్చింది. ఊరికవే హార్ట్ లేని దానికి హార్ట్ అటాక్ వచ్చిందని ఏమన్నా వస్తాడు ఈ ప్రపంచంలో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిందని ఒక్క స్త్రీ రికార్డ్ లో కూడా లేదు కంగ్రాచులేషన్ సార్ ఏంటయ్యా ప్లీజ్ సార్ రండి సార్ కాపాడండి సార్. ఇదేనా మీ ఆవిడ ఇదే మా ఆవిడ సార్. దీన్ని ఎవడైనా హాస్పిటల్ తీసుకెళ్తాడండి ప్లీజ్ సార్ ఎలానైనా కాపాడండి సార్ మా ఆవిడని తీసుకెళ్ళండి. వెనకచ్చా కూర్చోండి సార్ మీరు కూడా కూర్చోండి ఎందుకు సార్ ఆ అద్దాన్ని అలా తీసేశారు? అద్దంలో మీ ఆవిడ కనబడుతుంది సార్ చిలకుంది ఏమండి ఏంటి త్వరగా తీసుకెళ్ళమని తీసుకెళ్తాడే సార్ వచ్చేసింది ఒక అమ్మాయి నా ఆటోని స్కూటీతో కూర్చుంది మనిషివా దున్నపోతాను నాకు అర్థం కాదు అయ్యో నా కొత్త బండి నిరగొట్టేసావు నిన్నే కొన్నాను కొత్త బండి చచ్చినోడా నీ చేతులు ఇరిగిపోను నీ ఆటో తగలాడిపోను ఉప్పు డబ్బులు ఇస్తావా డబ్బులు ఇవ్వను ఆటోకి నా చక్రం విరిగిపోయింది మరి వచ్చి నువ్వే పడిపోయి నువ్వే ఎలా కొట్టుకొని నన్ను డబ్బులు ఎడతావు ఏ మనిషి నాకు అర్థం కాదు నువ్వు గుద్దుందా లేదా నీకు అసలానే చిన్న బండి వచ్చి పెద్ద బండిని గుద్దినా పెద్ద బండి వచ్చి చిన్న బండిని గుద్దినా పెద్ద బండితో తప్పు కాబట్టి నీదే తప్పు దరిద్రుడా నా బండికి డబ్బులు ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వెళ్ళినా మా ఆడవాళ్ళకి అన్యాయం జరిగింది న్యాయం జరగాలి నీకు అన్యాయం జరిగింది నాకు ఇక న్యాయం కూడా జరగట్లేదు నాకు కొత్త హక్కులు కావాలి రాసుకో ఏదో హక్కులు ఈ రోజుగా తెరేపైన రాసుకో ఏం పర్లేదు సార్, ఉన్నప్పుడు- ఈ రోజు ఇది తేలాల్సిందే సార్ తేలకపోతే నేను బండి తీయను నాకు డబ్బులు ఇచ్చేదాకా నేను కదలను ఎంత చెప్పు నీ డబ్బులు? 6000 ఇస్తానే ఆ వెళ్తా ఫోన్ పేది నెంబర్ చెప్తా కొట్టే అది తీసుకొని పో బండి తీసుకొని పో. సార్ మీ బండికి ఎంత అయింది? ఓ 10,000 దాకా అవుతుందండి మీకు ఫోన్ పే చేస్తాను కదా తీయండి. సరే త్వరగా తీసుకెళ్ళయ్యా. తీసుకెళ్తున్నానండి సార్ ప్రవీణ్ గారు సార్ చెప్పండి సార్. మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకున్నానండి ఏంటండి? గుర్తురాట్లే తర్వాత అడుగుతాను సార్ ఏమైంది సార్? వచ్చేసింది హాస్పిటల్ వచ్చేసింది అనలేవే. ఏంటి మేడం ఏంటి చెప్పండి మీ పేరు మీద ఇన్ని చలానాలు ఉన్నాయి. ఎంత కట్టాలి మీ చలాన్లు జస్ట్ 60,000. ఏంటి సార్ 60,000 కట్టమంటుంది నేను కడతా కానీ మీరు మాట్లాడు ఇంకొక మాట. ఇట్లా ముందుకు రండి నీ మాట కాదు నా మాట కాదు 59,000 కడతాను తీసుకోపో ఓకే. కట్టేయండి సార్ ఎంత సార్? 59,000 ఖతం బాయ్ బాయ్. స్కానర్ కొట్టేసాను 60,000. సార్ వెళ్ళిపోదామా తీయండి సార్ మా ఆవిడ చచ్చిపోయేటట్టుంది. మీరు ఏంటి సార్ మీరు ఇప్పటికే మీ దగ్గర నుంచి చాలా డబ్బులు తీసుకుంటున్నాను ఏమండి త్వరగా తీసుకెళ్ళండి. అమ్మా ఇంటి దగ్గర చచ్చిపోయిన దరిద్రం వదిలిపోయేది సార్ ప్రవీణ్ గారు సార్. వచ్చేసింది సార్ ఈసారి వచ్చేసిందా సార్? వచ్చేసింది టెన్షన్ పడకండి వచ్చేసింది నువ్వు ఫైనాన్స్ తీసుకొని ఎన్నాళ్ళైంది? 4 నెలల నుంచి నువ్వు ఫైనాన్స్ కట్టడంలా. నువ్వు ఫైనాన్స్ కడతావా ముందు ఆటో తీసుకుపోమంటావా? కట్టను ఏమండి? కట్టపోతే నేను ఆటో తీసుకెళ్ళిపోతా. తీసుకోవా ఆటో తీసుకెళ్ళిపోతా. అదే ఆటో కాదురా నా పెళ్ళం. నాకు హార్ట్ అటాక్ వచ్చిందండి. ఏమండి ఏంటి బ్లడ్ వస్తుందండి. అసలు హార్ట్ అటాక్ వస్తే బ్లడ్ ఎందుకు వస్తుంది? సరిగ్గా చూడు. చెప్పడం మర్చిపోయాను ఇక్కడ పిన్నిస్ గుచ్చుకుంటుంది హార్ట్ అటాక్ కాదు.
మినీస్ గుచ్చుకుంటుంది గుచ్చుకుంటుంది. ఆ ఆటోకి ఇచ్చిన డబ్బులతో చిన్న ఆల్టో కార్ కొనుక్కొచ్చి తిరిగి వచ్చా మనం ఏమండి నీ వల్ల ఏమండి జడ్జెస్ కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చంటి గారు కంగ్రాట్స్, మళ్ళీ టీం లీడర్ అయ్యారు. కానీ టీం లీడర్ అయ్యాక వాయిస్ కూడా బాగాలేసింది, అన్ని బాగాలేసినాయి మీలో. చాలా ఇంట్రెస్టింగ్ గా చూసాం. చాలా బాగా చేశారు, అందరూ బాగా చేశారు. సుధాకర్ సూపర్, చాలా బాగా చేశారు. క్లైమాక్స్ కూడా నాకు బాగా నచ్చింది. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది స్కిట్? చంటి గారు కంగ్రాచులేషన్స్, లీడర్ అయిపోయారు మళ్ళీ. అండ్ ఓవరాల్ స్కిట్ నిజంగానే చాలా బాగుంది. ప్రవీణ్, సుధాకర్ గారు ఎక్స్ట్రాఆర్డినరీగా చేశారు. థ్యాంక్ యూ. చాలా బాగుంది, వెరీ నైస్. ఓవరాల్ ఇట్ వాస్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్. ఆల్ రైట్ మానస్, నెక్స్ట్ మీ తరఫు నుంచి ఎవరు రాబోతున్నారు? మా తరపు నుంచి ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ అండ్ టీం రాబోతున్నారు. కాన్సెప్ట్ ఏంటి? వెస్టర్న్ డ్రెస్సెస్ వద్దు, సారీయే ముద్దు అంటున్నాడు. మరి నెల రోజుల నుంచి ఇదే కదా డిబేట్ నడుస్తుంది. అది 4 నిమిషాల్లో మీకు చూపించబోతున్నాడు అంట. అవునా? Yeah. So let's welcome బుల్లెట్ బుల్లెట్ భాస్కర్ భాస్కర్ and and team. తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ భాస్కర్, ఆరిపోయే దీపానికి ఎలుగు ఎక్కువ అంటారంట కదా, అదేంటి? ఎందుకో నిన్ను మానసం చూస్తే నిజమే అనిపిస్తుంది. ఎందుకు? ఎందుకంటే మీరిద్దరు అంత కలగా ఉంటారు. ఆ ఫేస్ బ్రైట్నెస్. అవునా భాస్కర్? మొన్న షెడ్యూల్ లో రష్మి యొక్క కొంచెం డల్ గా ఉంది, ఈ షెడ్యూల్ ఏంటి మెరిసిపోతుంది. నెక్స్ట్ షెడ్యూల్ చూడు, 5000 వాట్స్ బల్బులా ఇలా ఎలిగిపోద్ది అంతే. ఎందుకు? వయసు పెరుగుతున్న కొద్ది గ్లామర్ పెరుగుతుంది అబ్బా. పలసటి జాగ్రత్త పడిపోద్ది. ఇవన్నీ కాదు కానీ మనం తొందరగా పెళ్లి చేసుకొని తొందరగా సెటిల్ అయిపోదాం భాస్కర్. సెటిల్ అవడం అంటే నాకు అర్థం కాలేదు. సెటిల్ అవ్వడం అంటే ఏంటంటే పెళ్లికి ముందు మనం కారు కొనుక్కుందాం, పెళ్లికి ముందు ఇల్లు కట్టుకుందాం, పెళ్లికి ముందే బంగారం కొనుక్కుందాం. అలాగే పెళ్లికి ముందు పిల్లలు కూడా కనేద్దాం. అదేంటి భాస్కర్? పెళ్లి అయ్యాక కష్టపడక్కర్లేదు, దాన్ని ముందే చేసేద్దాం. సరే కానీ వర్ష, మన అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి అంతే కదా. అవును. మా ఇంట్లో ఒక మరదలు ఉంది, దాన్ని ఒప్పిస్తే మన పెళ్లి అయిపోద్ది. మీ ఇంట్లో ఎవరున్నారు? మా ఇంట్లో మా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళని నేను ఈజీగా ఒప్పిస్తాను. ఒప్పేసుకుంటారు భాస్కర్. సరే, మా మరదలు వచ్చే టైం అయింది, పద ఇంటికి వెళ్దాం. ఎవరు? నా మరదలు. ఎవరు? ఈ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమైంది? చిన్నప్పటి నుండి ఈ మొగ్గ నిన్నే ప్రేమించింది, ఇప్పుడు ఈ మొగ్గ పువ్వు అయ్యింది. నువ్వు అనుకుంటున్నావు కానీ ఇప్పటికి ఏమైంది? నీ మీద పంచ ప్రాణాలు పెట్టుకుంటే దాన్ని వచ్చిన పెళ్లి చేసుకుంటావా? ఎన్ని ఆశలు పెట్టుకుంటాను రా నీ మీద నేను. ఆశా చాక్లెట్ పెట్టుకో. మా ఇంట్లో ఇంకొక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారు. ఎవరు? మా పని మనిషి. ఏమే ఎవరు వచ్చారో చూడు. నేను కాకుండా ఇంకొక పని మనిషిని తీసుకొచ్చారు. అది పని మనిషి కాదు, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. నీకు అమ్మగారు, రేపటి నుంచి మన ఇంటికి వచ్చే కోడలు. వీళ్ళు ఒప్పుకున్నారు. మీ అమ్మ నాన్న కూడా పిలు. అమ్మా, నాన్న. అమ్మా, నేను చేసుకోవాలనుకుంటే అబ్బాయి ఈయనే అమ్మా. మీ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అయినా బాబు పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి. మీరు 7 తరాలు చూసి చేసుకున్నారా? చూశాను. మరి అలా తలక మాసిన ఏదైనా చేసుకున్నావు? ఇవన్నీ పేరుకే, మూఢ నమ్మకాలు నమ్మొద్దు. అవును, ఇన్ని మాట్లాడుతున్నా మామయ్య గారు మాట్లాడరేంటి? మౌనవ్రతం బాబు, మౌనవ్రతం బాబు. అత్తయ్య గారు, మీరు ఒప్పుకుంటే ఇప్పుడే పెళ్లి చేసుకుంటా. సరే బాబు, అమ్మాయికి ఓకే, నీకు ఓకే, పెళ్లి చేసిద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇక్కడ ఎవడని పోయాడు? మరి శవం దగ్గర ఏడ్చినట్టే. వాళ్ళు ఫస్ట్ నైట్ తీసుకెళ్ళాం లోపలికి.
హలో ఆయన్ని కాదు నన్ను తీసుకెళ్ళాలి. రెడ్డి ఏం చేస్తున్నావు రాత్రిపూట డోర్ బుద్ధి బయట? రాత్రంతా ఇన్నా నేను. ఏంటన్నావు? రాక్షసుడా రాక్షసుడా. సరే సరే వర్ష ఆఫీస్కి వెళ్ళాలి, త్వరగా రారా. వస్తున్నానండి. ఏమండి ఆఫీస్ కి తీసుకెళ్తారా? ఏంటి వర్ష, నేను ప్రేమించిందే చీరలో చూసి నువ్వేంటి ఆఫీస్ కి ఈ డ్రెస్ వేసుకుని వెళ్ళడం ఏంటి? ఈ డ్రెస్ తీసుకెళ్తే ప్రాబ్లం ఏముందండి? నేను సినిమా ఇంట్లో చూద్దాం అనుకుంటున్నాను, నువ్వు ఓటీటీ లేసి ఊరంతా చూపిస్తున్నావు వర్ష. నువ్వు నాకే సొంతం. పెళ్ళైతే మీకే సొంతం అంటే ఓకే అండి. నాకంటూ కొంచెం ఫ్రీడమ్, నాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా. అవును, చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? చూసిన వాళ్ళ కోసం నాకు అనవసరం అండి. చీర కట్టుకో వర్ష. చీర కట్టుకోనండి. ఈ డ్రెస్ లో ఉంటే మీకు ప్రాబ్లం ఏంటి? నాకంటూ కొన్ని ఇష్టాలు ఉన్నాయి, ఆ ఇష్టాలతో నేను ఉంటాను. చీరలోనే గొప్పతనం ఉంటది. చీరలో గొప్పతనం ఎక్కడుందండి? ఏయ్, చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. చీరలోని గొప్పతనం తెలుసుకో. చీర కట్టుకున్న ఆ చీరలో అందం ఉందా, నాలో అందం ఉందా చెప్పండి? ఈ శాఖలే వద్దంటుంది. కట్టుకుంటావా కట్టుకోవా? నాకు ఆ చీర నచ్చలేదు. నేను ఆఫీస్ కి వెళ్ళాలి కాబట్టి నన్ను తీసుకెళ్తున్నారా, నేను వెళ్ళాలా? లేదు, నేను తీసుకెళ్ళను. ఆ ఊర్లో కుక్కల నుంచి న్యాయం కనపడతాయి. పో. ఏమండి ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళలేదు ఆఫీస్ కి. ఎందుకు? నువ్వు ఈ డ్రెస్ తో రోడ్డు మీద వెళ్తుంటే అరే మీ ఆవిని చూసా మీ ఆవిని చూసా అని 100 ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టారు. తలనొప్పి వస్తుంది. అది వాళ్ళ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. సరే, నాకు తలనొప్పి వస్తుంది. అమ్మా, మా ఆయనకి తలనొప్పి వస్తుంది, కాఫీ తీసుకురా. ఏంటి ఈ డ్రెస్? ఏంటి ఈ డ్రెస్? నా మొగుడు ముందు ఈ డ్రెస్ ఏంటి? అందరి మొగుల ముందు ఈ డ్రెస్ ఏంది? అయిందా? బాగైందా? తిరగండి, కళ్ళు మూసుకోండి. ఒక నిమిషం, ఏంటి? నా మొగుడు నన్ను అమ్మా, కాకుండా వేరే ఒక్క నిమిషం ఆగు. చూస్తే నాకు నచ్చదండి. అంటే నా సినిమా ఊరోళ్ళందరూ చూడొచ్చు, ఊర్లో ఆడుతున్న సినిమా నేను చూడకూడదు. ఏం పాయింట్ పెట్టావన్నా? ఇది నయ్య గారు, అర్జెంట్ గా దాన్ని ఇంట్లోంచి బయటకు పొమ్మని నేను ఒక చెప్పండి. ఇంట్లోకి బయటికి వెళ్ళాలన్నా లేదంటే పని మానేయాలన్నా నాకు ఒక సంవత్సరం జీతం ఇచ్చేయండి. దీనికి ఇట్రావే, దీనికి ఇలా కాదు, మీ మరదలను పిలిచి దీనికి వార్నింగ్ ఇప్పిస్తా. పిలు. చెల్లెమ్మా, బావా, నీకేం పోయేకాలం వచ్చింది? ఈ బట్టలేంటి? నీకేం పోయేకాలం వచ్చింది? ఈ బట్టలు ఏంటి? వాళ్ళని అర్జెంట్ గా బట్టలు మార్చుకొని రమ్మంటారా లేదా, లేకపోతే బయటకైనా పొమ్మని చెప్పండి. నువ్వు మాత్రం ఐమాక్స్, నేను మాత్రం టూరిస్ట్ టాకీసా? నేను ఐమాక్సేనే, నేను ఇలాగే ఉంటా. ఏం చేసుకుంటావో చేసుకో. అదే ఎవడు పెళ్లి చేసుకుంటారు చెప్పి ఇలాంటి బట్టలు వేసుకుంటే? నువ్వు చేసుకుంటావు పద్ధతిగా ఉంటే. వాళ్ళ ఇష్టం వాళ్ళది. మీరు ఇంట్లోంచి బయటకు పోండి అర్జెంట్ గా. చెప్పడానికి అది దానిలే మేనమా ఆస్తిలో నేను ఉంటున్నాను. మేము రీల్ చేసుకొని వస్తాం, ఓకేనా? వీలు కాకపోతే ఏదైనా చేసుకోండి, తై తక్కలు ఆడుకోండి. అప్పుడప్పుడు- తిక్కులాడిల్లారా. ఒకసారి తిక్కులాడి పోవే టక్కులాడి. సొట్టముఖం దానా. ఇంత జరిగినా కూడా నువ్వు మారవే. నేను ఇలాగే ఉంటానండి. నాన్న, ఏమైంది నాన్న? అల్లుడు, మగవాడు చెప్పినట్లు పెళ్ళ వినాలి కదా. వినాలి. అది నా మాట ఇంటలేదు. మీ అత్తని బయటకు వెళ్ళరా. పిలుస్తా. ఏం జరిగింది నాన్న? ఆగు, మీ అమ్మని పిలిస్తే చెప్తాది. అత్తయ్య, అమ్మా, నువ్వు ఇలా ఉంటే నేను తల ఎలా ఎత్తుకోవాలమ్మా రోడ్డు మీద? మరి నువ్వు ఇలా ఉంటే నేనెలా తలెత్తుకోవాలమ్మా? నాన్న, నాకంటూ కొన్ని ఇష్టాలు ఉన్నాయి. అమ్మ ఇలా ఉంటే నా మొగుడు పరువు, నా పరువు పోద్ది నాన్న. నీ మొగుడికి నచ్చినట్టు నువ్వు ఉంటున్నావు, నాకు నచ్చినట్టు నా పిల్ల ఉంటే తప్పేంటి అల్లుడు? ఇది పాయింట్. ఇప్పటి నుంచి నేను చీరలు వేసుకుంటే ఇలాంటి బట్టలు వేసుకోను. చీరలు కట్టుకుంటా. సారీ నాన్న. అల్లుడు, మనకు సారీలు వద్దు, సారీలే ముద్దు. అందం అనేది చిన్న చిన్న బట్టలోనే కాదు, చీరలో కూడా ఉంటుంది. చీర కట్టి చూడండి, ఆ కిక్కే వేరప్పా. చీరలోని గొప్పతనం తెలుసుకో,
ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. మరి అందంగా చీర కట్టుకున్న మా ఖుష్బు గారికి ఈ స్కిట్ ఎలా అనిపించింది ఫస్ట్ కనుక్కుందాం. సో మ్యామ్ ఏమంటారు ఈ స్కిట్ గురించి? మనకి ఒక చిన్న బార్డర్ లైన్ ఉంటుంది, అది డెఫినెట్ గా అది మెయింటైన్ చేయాలి. బట్ అదర్వైజ్ ఐ థింక్ ద ఫ్రీడమ్ షుడ్ బి ఈక్వల్. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ద వే యూ వాంట్ టు లివ్ ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ వైజ్ ఎవ్రీవన్ హస్ డన్ వెల్, బట్ ఓవరాల్ ఇట్ వాస్ నైస్. థ్యాంక్ యూ. కృష్ణమోహన్ గారు ఎలా అనిపించింది స్కిట్? బాగా చేశారండి, బాగుందండి. భాస్కర్ గారు అందరూ బాగా చేశారు. మరి ఆడియన్స్ లో ఎవరు? నా పేరు శివప్రసాద్ మేడం. భాస్కర్ గారు, ఫైమా గారు, వర్ష గారు, నరేష్ గారు అందరూ చాలా బాగా చేశారు మేడం. నెక్స్ట్ మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు రష్మి? ఇప్పుడు రాబోయే టీమ్ లో కాన్సెప్ట్ ఏంటంటే అప్పులు చేయండి. అప్పులు చేయడం తప్పు లేదు, కానీ అది తీర్చేటప్పుడు డ్రామాలు చేయకూడదు. ఒకవేళ డ్రామాలు చేస్తే దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజు అండ్ ఆసమ్ అప్పి టీమ్. Let's welcome them. వేనకవో ప్రియ కానుకవో అల్లరించే అభిసారికవో మురిపించవే మరిపించవే పరువాల స్వర్గసీమ. మేడం, దిస్ ఇస్ వైఫ్, దిస్ ఇస్ మై లవ్లీ హస్బెండ్. రెస్పెక్టెడ్ జడ్జెస్, ఈ రోజు మన పెళ్లి రోజు. అయ్యో రేష్మి మర్చిపోయాను రా. ఏమండి ఈ రోజు పెళ్లి రోజు కదా? అవును. నాకు BADDANAM వడ్డానం కావాలి. నువ్వు GUDU గుడ్డు అడుగు ఇస్తా, అంతేగాని వడ్డానాలు అడగ అర్థమవుతుందా? సరే గానండి, ఏది ఏమైనా ఈ పెళ్లి రోజు మర్చిపోకుండా ఉండాలంటే అవును ఇందాక అడిగానుగా, BADDANAM వడ్డానం కావాలి. పోయిన పెళ్లి రోజు కూడా ఇలాగే నక్లీస్ కావాలంటే ఆడ ఎవరి దగ్గర ₹1,00,000 అప్పు చేసా నక్లీస్ కొన్నా. అప్పు ఇంకా తీర్చలేదు. వాడేమో ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు సస్తావని ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు తెలుసా? అవన్నీ నాకు అనవసరం అండి. నాకు వడ్డానం కావాలి. రేష్మి నువ్వేనా సుబ్బారావు, నా దగ్గర ₹1,00,000 డబ్బులు తీసుకొని 2 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు ₹1 ఇవ్వాల. మీరు బాగా ఫీల్ అవుతున్నట్టున్నారు. ఇదిగోండి. ఏంటి ఇది? అవి ₹2 అవి. నాటకాలా? అరే నువ్వు గనక ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదనుకో, మీ డబ్బులు రేపు పొద్దున్న ఇచ్చేస్తా, పువ్వుల్లో పెట్టేస్తా. రేపు పొద్దున్న ఇస్తా. అప్పండి. అమ్మ చూసావా, వాడు రావడమే కాకుండా 3 రౌడీలు వేసుకుని వచ్చిన్నాడు. నన్ను కొడితే ఏం చేయాలి? ఇప్పుడు ₹1,00,000 అప్పు ఎలా తీర్చాలి? ఆ నక్లీస్ ఇవి అమ్మేసి అప్పు తీరుస్తా. ఇవ్వను. మరి ఆ డప్పు ఎలా తీర్చాలి నేను? ఏమండి మన కొమరం లేదు పక్కని? అవునవును, కొమరం దగ్గరికి వెళ్ళి తీసుకొని వాళ్ళకి ఇచ్చేసాయి. పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా డబ్బులు అడగమంటావే? అసలు వాళ్ళకి ఏం రీజన్ చెప్పను? నా భార్యకి మాట పడిపోయిందని చెప్పండి. నేను ఏదో ఒకటి చేస్తా. ఏమండోయ్, ఎవరయ్యా నువ్వు? నేను పక్కింట్లో ఉంటానండి. ఎందుకు వచ్చినావు? మా ఆవిడికి మాట పడిపోయింది, నోరు రావట్లేదు. నీ ఆవిడకి ఏం కర్మ, నీ పక్కన ఉంటే ఎవరికైనా మాట పడిపోతుంది. ఎందుకు? నువ్వే కదా లౌడ అని ఆగుతుంటావు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఒక్క నిమిషం మా ఆవిడని పిలుస్తా. నాకు ఏమే సత్యవతి, ఒకసారి ఇట్రా, బయటికి రా. నీకు మాటలు రావు కదా? ఏమంటుందేమయ్యా? నాకు మాటలు రావని చెప్తుందండి. ₹1,00,000 ఇస్తే ₹1,00,000 అయితే నా దాని లేవు కానీ 50,000 ఇస్తా. దాని గొంతు ఆపరేషన్ చేసిన తర్వాత నా పైసలు నాకు పువ్వులో తెచ్చి పెట్టి మళ్ళీ పువ్వులో పెట్టిచ్చేస్తాను. సరే 50,000 ఇచ్చారు కదా, పైసలు తీసుకొని పండ్రి. నాకు నైట్ అయింది, నిద్ర వచ్చే టైంకి వచ్చారు మీరు. 50,000 వచ్చింది కదా, ఆ నక్లీస్ కూడా ఇవి అమ్మేసి ఆ డప్పు తీర్చేస్తాను. లేదు. మరి ఇంకా 50,000 ఎక్కడి నుంచి తేవాలి? ఏమండి ఈ పక్కనే నాటకాలు నటరాజు ఉన్నాడా? వాడిని అడగండి. వాడికి ఏం రీజన్ చెప్పాలి? కాలు లాగేసిందని చెప్పండి. నువ్వు మాత్రం నక్లీస్ ఇవ్వవు, ఇవ్వలేను. దానికి నన్నే ఇరికించు. ఏమండి నటరాజు గారు, ఒక్కసారి బయటికి రండి సార్. సార్ ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంట్లో మీ పేరెంట్స్ లేరా? వాళ్ళు ఎప్పుడో సచ్చారు. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. యాక్చువల్ గా మీతో వచ్చిన పని ఉందండి. పని అంటే ఏమి పని? ₹1,00,000 కావాలండి. 1,00,000 అంటే ఏమిటి? మొదటిగా 1 పెట్టి తరువాత 0 పెట్టి పద ఎందుకు? 1,00,000 పెట్టి 0 పెట్టి ఆడ 5 సున్నాలు పెట్టేసరికి 5 రోజులు అయ్యేటట్టుంది.
5 రోజులు కాకపోతే 10 సున్నాలు పెట్టమను, 10 రోజులు పెట్టమను. మనకు కావాల్సింది అబే సార్ 1 లక్ష రూపాయలు ఇవ్వండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, డబ్బులు ఇవ్వండి సార్. ఇదిగో వందకే ఇంత లాగాడంటే వీడు. ఇదిగో ఇంకో 100. అయ్యో ఇవన్నీ నేను లెక్కించుకుంటాను సార్, తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకుంటాను. మీకు మీ డబ్బులు పువ్వుల్లో పెట్టిస్తాను సార్, వెళ్ళిపోయి కొంచెం ఎనర్జీ 1 లక్ష రూపాయలు కూడా వచ్చేసినాయే. ఇప్పుడు వాడు రాని ఏమంటా వస్తాడో, వాడు అప్పు తీరుస్తా, వాడంతూ తేలుస్తా. సుబ్బారావు డబ్బు ఇస్తాను కదా. ఇస్తాం, ముందు కూర్చోండి. మీ 1 లక్ష రూపాయలు ఇచ్చే బాధ్యత మాది, అర్థమైందా? ఏమే సత్యవతి, ఏమండి ఆ లోపలికి 1 లక్ష రూపాయలు తీసుకుంటా. లోపల ఎందుకు పెట్టి వీళ్ళకి ఇవ్వాలని చెప్పాను కదా. మాకు వచ్చి యాక్టింగ్ డబ్బులు ఇవ్వాలి, అది వచ్చినప్పుడు చెయ్యాలి. మీరెందుకు వచ్చారు? అయ్యో నీ పెన్లం గొంతు ఎట్లున్నదో చూసిపోదామని వచ్చిన. వచ్చినాను 1 లక్ష కోసం. ఏమండోయ్ నేను వచ్చేసా. నేను చాపేశా. ఏంటయ్యా ఇంకెంతసేపటి డబ్బులు ఇస్తావు? అదేంటయ్యా డబ్బులు అంటున్నారు, కొంపదీసి వాళ్ళ దగ్గర కూడా అప్పు తీసుకున్నావా ఏంది? అప్పు తీసుకోలేదండి, డాక్టర్లు వాళ్ళు. డాక్టర్లు ఇంకెందుకున్నారు? హాస్పిటల్కి వెళ్తే ఎక్కువ డబ్బులు అవుతాయని నేను ఇంట్లో ఆపరేషన్ పెట్టించానండి. పైసలు నాటకాలు చేసి అది పోయింది ఇది పోయింది అని చెప్పి 1 లక్షల రూపాయలు తీసుకొని నాటకాలు చేస్తున్నారు. చూస్తారేంద్రా నువ్వు కూడా దీన్ని. చచ్చిపోయాను బాబాయ్. మై డియర్ లవ్లీ హస్బెండ్, ఏం చెయ్యాలి? ఏం లేదు, ఒక్కసారి మెడలో నెక్లెస్ చూచుకో. నెక్లెస్ పోయింది, ఇప్పుడు ఎలాగా? జెండు బాంబు తీసుకుని ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినాయో ఆయింట్మెంట్ రాసుకోవాలంతే. రండి ఇలా వెళ్దాం. మరి మా ఆడియన్స్ కి స్కిట్ ఎలా అనిపించింది? లెట్స్ ఫైండ్ అవుట్. మరి జడ్జెస్ ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? నుకరాజ్ గారు బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. మీ పేరేంటండి? నవసందీప్. చాలా బాగా చేశారు, వెరీ నైస్. లైన్ చాలా నచ్చింది, వెరీ నైస్. థ్యాంక్ యూ. గారు ఎలా అనిపించింది? అలాగే అప్పారావు గారి గురించి, నోకరాజు గారి గురించి చెప్పక్కర్లేదు, అద్భుతంగా చేస్తారు. ఆయన నవసందీప్, మీరే ఇందులో అందరిలో కొత్తగా ఉన్నారు, చాలా బాగా పాడారు, మంచి వాయిస్. ఇది కొత్తగా అనిపించింది. ఆల్ ద బెస్ట్. Thank you so much to the entire team. Thank you guys. Thank you. సో మరి ఇవాల్టి ఎపిసోడ్స్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ గా జరిగాయి. మళ్ళీ ఇంకా ఎంటర్టైన్మెంట్ కావాలంటే మానస్, yes we have to wait till tomorrow. yes మళ్ళీ రేపు రావాలంటే మనం ఈ రోజు బై బై చెప్పాలి. So see you tomorrow guys. Bye bye.